ప్రేక్షకులకు నమస్కారం అండి. నన్నారి అంటే అందరికీ తెలుస్తుంది. దాని ఒరిజినల్ పేరు సుగంధి పాల. బర్రె సుగంధి, మామూలు సుగంధి 2 రకాలు ఉంటాయండి. బర్రె సుగంధి అన్నది పెద్దదన్నమాట. అది బాగా లావుగా ఉంటుంది. ఈ లావు వేళ్ళు కూడా ఉంటాయండి. దాన్ని మెడిసిన్గా కనుక మీరు వాడుకోవాలి అంటే అది నిలువుగా చీరేసి ఆ ఏరు లోపల ఒక కాడ లాంటిది ఉంటుందండి, గట్టి పదార్థం. దాన్ని తీసేయాలండి. తీసేస్తే అది శుద్ధి అయినట్టే లెక్క. ఈ సన్న సుగంధి అయితే దాన్ని తీయవలసిన అవసరం ఉండదండి. అది చాలా తక్కువగా ఉంటాయి. అది కలెక్ట్ చేయడం కూడా చాలా కష్టం అన్నమాట. మామూలుగా సుగంధి పాలను కలెక్ట్ చేయడం. ఈ బర్రె సుగంధి ఎక్కువ దొరుకుతుంది కాబట్టి క్వాంటిటీ కూడా మీరు దాన్ని సరిగ్గా తవ్వితే కేజీ, 2 కేజీలు, 3 కేజీలు కూడా దొరకవచ్చు అనమాట. బాగా పూర్వం అయితే. అదే ఈ మామూలు సుగంధి తీశారనుకోండి, చాలా సన్నగా ఉంటాయి. 1 కేజీ తవ్వాలంటే 1 వారం 10 రోజులు పట్టొచ్చు. అందుకు అందరూ బర్రె సుగంధి వాడుకుంటారు. కానీ గుణాల్లో ఈ చిన్న సుగంధే, పాల సుగంధే బాగా పనిచేస్తుంది. సుగంధి పాలలో చిన్న రకం, బర్రె సుగంధి కాకుండా సుగంధి పాల. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది ముఖ్యంగా ఏంటంటే చాలా చలవ చేస్తుంది. అలాగే మన శరీరంలో ఉన్న విషాన్ని బయటికి పంపించేయటంలో చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. పిల్లలకి ఎవరికైతే ఇండైజెషన్ ఉండటం కానీ, లేకపోతే మూత్రం సరిగ్గా అవ్వకపోవడం, మూత్రంలో ఇబ్బంది ఇటువంటివి ఉన్నాయనుకోండి, దీనిని చక్కగా ఈ ఫ్రెష్ బియర్ తీసుకురండి. తీసుకొచ్చి ఏం చేయాలంటే దాన్ని వెన్నపూసలో కలిపి నూరండి. డోసు పిల్లవాడికి సరిపడినంత. దాన్ని తినిపిస్తే కనుక చాలా బాగా పనిచేస్తుందండి. లేదు, 2 కలిపి నూరిన తర్వాత వేడి చేసి ఆ వెన్న కరిగిపోతుంది కదండి, గుడ్డలో వేసి వడపోసేసి ఆ వెన్న ఆ పిల్లవాడికి ఆహారంతో పెట్టండి. పెడితే ఏమవుతుందంటే టాక్సిన్స్ వల్ల ఆ పిల్లవాడికి ఒంటి మీద దురదలు వచ్చినా, లేకపోతే వేడి వల్ల మూత్రంలో మంటున్నా, ఇబ్బంది ఉన్నా, ఎల్లోగా మూత్రం అవుతూ ఉన్నా, ఈ సుగంధి పాల అనేది చాలా బాగా పనిచేస్తుందండి. రక్తశుద్ధికి మెయిన్ ఏంటంటే మీ బాడీలో రక్తంలో ఉన్న యాసిడ్స్ని బయటికి పంపడంలో చాలా చక్కని పాత్ర పోషిస్తుంది అన్నమాట. ఇది గౌట్ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం వల్ల యాంకిల్స్ దగ్గర వాపు, వేళ్లల్లో వాపు, విపరీతమైన పెయిన్ ఉంటుంది కదండి, వాళ్ళు కనుక ఈ నన్నారి కషాయం అనేది తీసుకుని ఒక చెంచా అంటే ఒక అరతులం వరకు మీరు ఒక 200 ml వాటర్లో కలుపుకుని, ఒక 5 గ్రాముల వరకు 200 ml వాటర్లు కలుపుకునండి. దాన్ని సన్నటి మంట మీద 100 ml లోపు అయ్యేలాగా చూసుకుని దాన్ని గుడ్డలు బాగా వడపోసుకోండి. ఈ చూర్ణం వేసుకోండి. లేకపోతే పచ్చిది దొరికితే కనుక తెచ్చుకుని మీరు ఆ లోపల కాడ తీసేసి దంచి అందులో వేయండి. ఇది మీరు కాఫీలో వేసుకోవచ్చు, టీలో వేసుకోవచ్చు, మీరు అనేక రకాల జ్యూసుల్లో కూడా దీని యొక్క డికాక్షన్ కానీ దీని చూర్ణాన్ని కానీ కలుపుకోవచ్చండి. ఇది ఆల్మోస్ట్ వెనిల్లా స్మెల్ వస్తుంది అనమాట. దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. ఆరోగ్యానికి కూడా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వెనిల్లా ఫ్లేవర్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు సుగంధి పాలు కూడా వాడుకోవచ్చండి. సుగంధి టీ అని, సుగంధి డ్రింక్ అని, సుగంధి సిరప్ అని అనేక రకాలుగా మనకి మార్కెట్లో దొరుకుతాయి. సమ్మర్ వచ్చేసరికి చాలామంది ఆ సుగంధి పాల అనేది వాడతారు. అంటే నన్నారి అంటారు. నన్నారి సిరప్ అని, నన్నారి చాయ్ అని, సుగంధి టీ అని కూడా అమ్ముతారండి చాలామంది. ఈ వేరుని తీసుకొచ్చి కచ్చాపచ్చాగా చితక్కొట్టి మీరు టీ పొడితో సహా వేసుకుంటే అందులో మంచి చక్కని స్మెల్ వచ్చి దానికి ఎన్ని గుణాలు అయితే ఉన్నాయో అన్ని గుణాలు కూడా మీకు పనిచేస్తాయండి. ఈ సుగంధి పచ్చివేరుని కనుక తీసుకొచ్చి మీరు చితక్కొట్టి దాన్ని వెన్నతో కలిపి నూరిన తర్వాత ఆ వెన్నను కాసుకుని ఆ నెయ్యి తీసుకుని చర్మానికి రాసుకుంటే కనుక మీకు తామరలాంటి గజ్జి, చిడుము ఇటువంటివి తగ్గుతాయండి. రక్తశుద్ధి అవటానికి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. మీ రక్తంలో ఉన్న పైత్యాన్ని, అంటే ఓన్లీ పిత్తం, పైత్యం. పిత్తం అంటే ఇక్కడ 2 గుణాలు వస్తాయండి, వేడి, పైత్యం కూడా. ఈ పైత్యం వల్ల ఏమవుతుందంటే మీ శరీరం మీద దద్దులు రావడం, దురదలు రావడం, ఇది ఎక్కడుంది? మీ రక్తంలో ఉంది. రక్తంలో ఏమైంది? యూరిక్ యాసిడ్ పెరిగిపోయింది. అంటే ఆల్కలిన్ బదులు మీ రక్తం pH పెరిగిపోవడం వల్ల ఎసిటిక్ నేచర్లోకి వెళ్ళిపోయింది మీ శరీరం. నాన్ వెజ్ తినటం మానేసి ఈ సుగంధి వాడుకోవాలండి. మీరు ఎవరైతే యూరిక్ యాసిడ్ పెరిగి మీకు యాంకిల్స్ దగ్గర, అంటే చీలమండల దగ్గర చేతులు వాపు వచ్చి పెయిన్స్ వస్తున్నాయో వాళ్ళు ఈ సుగంధి వాడుకున్నప్పుడు నాన్ వెజ్ అనేది మానేస్తే బెటర్ అండి. లిక్కరు, నాన్ వెజ్ ఇలాంటి అలవాట్లు ఉంటే మానేసి కనుక మీరు ఇది వాడుకుంటే యూరిక్ యాసిడ్ని తగ్గించుకుని మీకు చక్కగా నొప్పులు, వాపులు అన్నీ తగ్గిపోయి చాలా బాగా పనిచేస్తుందండి. ఇది మంచి ఉపశమనం ఇస్తుంది అనమాట. దీన్ని మీరేదో
ఒక సుగంధి టీ కింద వీటి కింద తాగడం కాకుండా మీరు ఎప్పుడూ వాడుకోవచ్చు దీన్ని. పాలల్లో వాడుకోవచ్చు. పాలు కాసుకునేటప్పుడు కూడా కాస్త పౌడర్ వేసి మీరు దాన్ని వడపోసుకుని తాగినా కూడా మంచి బలం కూడా ఇది. ఒక చలవ చేయటమే కాదు, అతివేడిని తగ్గిస్తుంది. పొట్టలో ఉన్న శరీరంలో ఉన్న అతివేడి తగ్గిస్తుందండి. ఎప్పుడైతే శరీరంలో ఉన్న అతివేడి తగ్గిందో, ఈ వేడి బ్రెయిన్కి వెళ్ళకుండా ఉండటం కోసం పొట్టలోనే అణిగిపోయిందో, మీ బ్రెయిన్ చల్లబడినప్పుడు మీకు నిద్ర పట్టడం కూడా చక్కగా జరుగుతుందన్నమాట. అంచేత ఈ నన్నారి అనేది అనేక రకాలుగా ఉపయోగపడుతుందండి. అందుకు దీన్ని మీరు బయట పౌడర్లు దొరుకుతాయి, పౌడర్ తెచ్చుకుని కూడా వాడుకోవచ్చు. లేదు మూలిక దొరికిందనుకోండి, ఆ మూలిక తెచ్చుకుని కచ్చబచ్చగా చితక్కొట్టుకుని మీరు టీలో కానీ పాలల్లో కానీ ఇలా వేసుకోండి. సిరప్ చేసుకోవాలనుకున్నారనుకోండి, దాన్ని ఏం చేస్తారంటే ఒక 4 లీటర్లలో ఒక అరకిలో ఈ నన్నారి వేసుకుని చితక్కొట్టింది, దాన్ని 1 లీటర్‌న్నర వరకు మరిగిపోయేలాగా చూసుకుని దాన్ని వడపోసేసుకోండి. వడపోసుకుని దాంట్లో కాస్త పంచదార వేసుకుని పాకం పట్టుకుని దాన్ని బాటిల్లో పెట్టి ఉంచుకోండి. షుగర్ ఉన్న వాళ్ళైతే ఇది డైరెక్ట్గా ఉంచుకుని ఈ సిరప్ని ఎప్పటికప్పుడు మీరు ఛాయ్లో కానీ ఇంకో దాంట్లో కానీ డికాక్షన్గా కానీ వాడుకుంటే మీకు చక్కగా పనిచేస్తుంది. షుగర్ లేని వాళ్ళైతే ఈ పంచదార పాకం పట్టుకుని బెల్లం కానీ సిరప్గా మీరు ఉంచుకుని సమ్మర్లో కానీ నీరసంగా ఉన్నప్పుడు, లేకపోతే బాడీలో పైత్యం పెరిగి దురదలు వస్తాయి అనుకున్నప్పుడు, ఈ గౌట్ వచ్చినప్పుడు, అంటే యూరిక్ యాసిడ్ పెరిగిపోయినప్పుడు ఈ సిరప్ని తాగినా కూడా చక్కగా ఉపయోగపడి మీకు ఆ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడడానికి బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. నమస్కారం.